తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య జరుగుతున్నటువంటి సమ్మె అంటే ఈ రోజుకి 7 రోజులు అవుతుంది. మనం ఈ రోజున ఫిలిం ఫెడరేషన్ దగ్గర ఉన్నాము. మొత్తం మనం చూడొచ్చు సంబంధించి 24 క్రాఫ్ట్స్ సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. 24 క్రాఫ్ట్స్కి సంబంధించి అందరు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఒక్కసారి మీది ఏ ఫెడరేషన్ యూనియన్ ఏంటి మీ పేరు అది చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డ్రైవర్స్ యూనియన్ తరఫున మాట్లాడుతున్నాను. మాజీ సెక్రటరీ. ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రపంచం స్తంభించిపోయిన దాఖలు ప్రొడ్యూసర్స్ అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈరోజు మాకు ఇచ్చే వేతనాల గురించి ఈ సమస్య ఇంత దాకా జటిలమైందని మాకు ఇప్పటిదాకా మేము ఊహించలేదు. గత 50 ఏళ్ల నుంచి యూనియన్లు ఇక్కడ కానీ మద్రాసులో కానీ ఇక్కడ స్థిరపడిపోయినాయి. కొంతమంది అవగాహన లేకుండా కొంతమంది ప్రొడ్యూసర్ నిరంకుశంగా మాట్లాడుతున్నారు బేటాల విషయంలో. ఇది చాలా తప్పుగా మేము భావిస్తున్నాము. మాకు రావాల్సిన 30% వేతనం కలిపి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కొంతమంది ప్రొడ్యూసర్ చాలా మంచి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. కానీ కొంతమంది ప్రొడ్యూసర్కి అవగాహన లేకుండా సబ్జెక్ట్ తెలియకుండా డ్రైవర్కి ₹1,50,000 ఎలాగొస్తాయి చెప్పండి. ఒక డ్రైవర్కి ₹1,50,000 ఏ చొప్పున ఇస్తున్నారండి. పొద్దున 4 వెళ్ళి నైట్ 10 దాకా చేస్తే మాకు వచ్చేది 1,200 అండి. ఏ రకంగా ఇస్తున్నారండి? ₹1,50,000 ఏ రకంగా ఏ లెక్క? నెల 10 రోజులు పని చేసుకుంటే ఇక్కడ కష్టం. నెలకు నెల పని చేస్తే దొరకదు. నైట్ ప్రొడ్యూసర్స్ 22,000 లోపు ఉన్న వాళ్ళకేమో 15% అలా పెంచేశారు కదా. మరి ఎవరికంటే ఒక 3 యూనియన్స్కి పెరగాలి అనేది మీరు డిమాండ్ చేస్తున్నారు లేక అందరికీ న్యాయమని? ఇది కరెక్ట్ సిద్ధాంతం కాదండి. గత 50 ఏళ్ల నుంచి 24 క్రాప్లలో కొన్ని 12 డిపార్ట్మెంట్ రెగ్యులర్గా పెంచే వేతనాలు ఉన్నాయి. కొంతమందికి నెల సార్లు ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా ఇచ్చి స్కిల్ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ మాత్రం 12 యూనియన్లు డైలీ వేజ్ తీసుకునే వాళ్ళకు ఉన్నారు. క్రమం తప్పకుండా వీళ్ళకి రెగ్యులర్గా ఒకే 30% పెరుగుతుంది. దీన్ని మాలో చీలక తేవడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇంకో వైఖరి కాదండి. ఇది కొంతమంది పొట్టించాలి. ఎవరంటే సినిమాలు తీయకుండా కొంతమంది అక్కడ కూర్చుని ఈ యూనియన్ల మీద అతిమతి చెలాయించాలి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా ఈ వైఖరి కరెక్ట్ కాదండి. నా పేరు అశోక్ రెడ్డి. నేను మాజీ డ్రైవర్, నా ప్రెసిడెంట్. మా ఆలోచన ఏంటంటే మాకు కావాల్సిన మా కష్టానికి తగ్గ ఫలితాన్ని మేము అడుగుతున్నాం. ఎప్పుడు జరిగినా మేము 30% వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్లోనే ఉంటుంది. ఎప్పుడు 30% 3 ఇయర్స్కి ఒకసారి పెంచుతామని ఎప్పుడు ఇదే గొడవలు జరుగుతాయి. పోయినసారి ఇదే గొడవలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు అదే గొడవలు. మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం. వాళ్ళు రాసి ఇచ్చిన అగ్రిమెంట్లో 30% ఉంది. ఆ 30% ఇవ్వమంటేనే ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది ఎంతవరకైనా మా వేతనాలు పెంచుకునే వరకు మేము ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా ఇలాగే స్ట్రైక్ చేస్తాం. కార్మికుల ఐక్యత. అన్న, ఇప్పుడు నిన్న కూడా మీరు ఛాంబర్కి వచ్చారు. అక్కడ జరిగిన విషయం మీకు కూడా తెలిసిందే. కాకపోతే వాళ్ళు లోపల మాట్లాడింది ఒకటి, బయటకు వచ్చి చెప్పింది ఒకటి. లోపలైతే ఏ కార్మికుల నాయకులతో కానీ వాళ్ళు ఛాంబర్లో ప్రొడ్యూసర్లు కూడా రాలేదు లోపలికి. వాళ్ళే మన ఛాంబర్ ద్వారా మీడియాల విధంగా వాళ్ళతో మాట్లాడి మన భూషణ్ గారు వచ్చి మాకు తెలియజేయడం జరిగింది. ఏదో సంవత్సరానికి ఇప్పుడు 15%, తర్వాత 5% అన్నారు. అది కూడా ఎలాగా 1,500 నుంచి 2,000 లోపు ఉన్న కార్మికులకు మాత్రమే అన్నారు. దాదాపు 13 కార్మికుల యూనియన్లు ఇక్కడ ఉన్నాయి. ఒక 3 యూనియన్లను పక్కన పెట్టి విభజించి పాలించే విధంగా వాళ్ళు మాకు రాత్రి చెప్పడం జరిగింది. కాబట్టి మేము నిరసన వ్యక్తం పరచడానికి వచ్చామన్నా. ఇది ఏ రకమైన సమ్మె కాదు, స్ట్రైక్ కూడా కాదు. 13 మంది కార్మిక వేతనాలు ఏవైతే ఉన్నాయో అందరికీ సమానంగా చూసి ఒక తల్లి బిడ్డల్లాగా ఉన్న మమ్మల్ని విడదీయొద్దనే ఉద్దేశంతో ఏదైతే 13 మంది కార్మికుల యూనియన్ ఉన్నాయో అందరికీ సమానంగా పెంచాలని చెప్పేసి మేము ఈ విధంగా సభాముఖ మీ పాత్రికేయ మిత్రం తెలియజేసుకుంటామన్నా. ఎందుకంటే దాదాపు 35-40 సంవత్సరాల నుంచి మేమందరం కలిసే ఉన్నాం. ఎప్పుడో వచ్చి మన అగ్రిమెంట్ జరిగిన 3 ఇయర్స్కి ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం మొదటిసారి 9 కండిషన్లు పెట్టామన్నారు. 9 నుంచి 4 కండిషన్లకు వచ్చారు. ఆ 4 కండిషన్లు కూడా ఏ ఒక్క కండిషన్ కూడా కార్మికుడు పని చేయలేని విధంగా ఉంది. కాబట్టి ఆ కండిషన్లన్నీ కాకుండా ముందైతే ఏ విధంగా ఇప్పటివరకు జరిగిందో అదే విధంగా కండిషన్లు పెట్టుకొని కొత్త కండిషన్లు తేకుండా ఏ విధమైన నియమ నిబంధనలు లేకుండా ముందు ఎలా ఉందో అలాగే చేసుకుంటూ 30% స్ట్రైట్గా కార్మికుల వేతనాలు 13 మంది కార్మిక వేతనాలు పంచాలని చెప్పేసి డ్రైవర్స్ యూనియన్ తరఫున కూడా మేము కూడా 100% డిమాండ్ చేస్తున్నామన్నా. ఎవరైతే ప్రొడ్యూసర్లు కొత్తగా 4 వినండి, పాత ప్రొడ్యూసర్తో ఎవరికి ప్రాబ్లం లేదు. వాళ్ళకందరికి అవగాహన ఉండి మా కార్మికుల కష్టాలు తెలిసినా ఏ ప్రొడ్యూసర్ మాకు వ్యతిరేకంగా లేరండి. కొత్తగా ఏదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రొడ్యూసర్లకి అవగాహన లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. మాఫియా అంటున్నారు, దొంగలు అంటున్నారండి. మాకు తెలిసిన మాఫియా ఏం లేదండి. మాకు తెలిసింది ఒకటే మాఫియా, కార్మికుల మాఫియా అండి. మాఫియా అని పదే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా లింక్స్ ఉంటే వాళ్ళు తీయబోయే సినిమాలు కూడా అక్కడ నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయని చెప్పి మాకు కూడా అనుమానం ఉంది. కాబట్టి వాళ్ళ మీద దర్యాప్తు చేసి వాళ్ళకి ఏమైనా మాఫియా
మాఫియాతో లింకులు ఉన్నాయేమో వాళ్ళకి తెలియజేసుకున్నామండి. ఇక్కడ మేము కార్మికులం ఒకటే తెలుసు, మాకు మాఫియా తెలియదు, దొంగతనాలు తెలియదు, ఏం తెలియదండి. అలాగా మాఫియా చేస్తుంటే, అలా దొంగతనాలు చేసి బతుకుంటే, ఇలాగ పూట గడవక రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తపరిచే దౌర్భాగ్యం, దురదృష్టకరం, దళితులం మాకు పట్టేది కాదు. మాకు కార్మికులం మాకు వచ్చేది 1195 రూపాయలు డ్రైవర్ బేటా అండి. డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కదిరి భాష నా పేరు. మా డ్రైవర్స్ యూనియన్లో సభ్యునికి 12 గంటలు పని చేస్తే వాళ్ళు పెట్టిన 1195 రూపాయలు వేతనం అంటున్నారు. కానీ పేరుకు 12 గంటలు అంటున్నారు, కానీ దాదాపు 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నామండి. అయితే గంటకు కనీసం 70 రూపాయలు కూడా మాకు కూలీ లేని పరిస్థితి. ఇవాళ అడ్డం మీద ఉన్న లేబర్ కూడా మనము హ్యాట్సాప్ చెప్పాలి వాళ్ళకి. ఉదయం 9 గంటలకు వచ్చే సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోయి సాయంత్రం నా డబ్బులు ఇస్తేనే నేను వెళ్తాను, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టిన సామాన్ రిటర్న్ ఆడ పడేసి పోతా అనే విధంగా వాళ్ళు మంచి రుబాబుగా బతుకుతున్నారు. వాళ్ళు బతుకుతున్న బతుకులో సగం కూడా మేము బతకలేకపోతున్నాం. ఇలాగా మా గొంతు నొక్కేస్తున్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి డ్రామా ప్లే చేస్తారు, కండిషన్లు అంటారు, విభజించి పాలించాలని చూస్తున్నారు. సార్ మీరు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా మేము ఎలా అయితే అన్నదమ్ములుగా కలిసి 35 సంవత్సరాల నుంచి ఉన్నామో అలాగే ఎప్పటికైనా కలిసే ఉంటాం. న్యాయం అందరికీ జరగాలి. అందరి తరపున కార్మికుల యూనియన్ తరపున 100% కూడా మీకు సహకారంగా ఉంటుంది. 100% 30% వేతనాలు పెంచితే మాత్రం విధులకు హాజరవుతాం. ఇంకో విషయం కూడా చెప్తున్నాం, 30% పెంచి ఇస్తున్న 20 మంది ప్రొడ్యూసర్లకు కూడా ఈ సభాముఖంగా పాదాభివందనాలు చేస్తున్నాం. సార్ చిన్న ప్రొడ్యూసర్లకు పెంచడానికి లేని ఇబ్బంది మీకు ఎందుకు వస్తుంది? 28 మంది ప్రొడ్యూసర్లు పెంచిస్తున్నారు, వాళ్ళని కూడా మీరు పిలిచి ఏదో చెప్తున్నారని తెలిసిందండి, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీరు ఎట్లా చేస్తారు, మీరు కూడా ఆపేయండి అని. వాళ్ళు అయితే మేము అయితే ఆపేది లేదు, మీకు 30% ఇవ్వడానికి మాకేమీ ప్రాబ్లం లేదంటున్నారు. చిన్న ప్రొడ్యూసర్లకు లేని ప్రాబ్లం పెద్ద ప్రొడ్యూసర్లు మీకు ఎందుకండి? కాబట్టి దయచేసి మీరు ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు గడిపినా మీరు నష్టపోతున్నారు, మేము నష్టపోతున్నాం. ఇంతమంది రోడ్డు మీదకి వచ్చామంటే మేము దొంగలైతే రామ్ సార్, మాఫియా అయితే రామ్ సార్. కడుపు కాలి కూలోలం కాబట్టి అడ్డం మీద లేబర్ లాగా మేము వచ్చి నిలబడ్డామంటే మాకు తెలిసింది ఓన్లీ కష్టపడ్డ దానికి ఫలితం కావాలంటున్నాం తప్ప మీ మీద మేము సమ్మె కాదు, స్ట్రైక్ కాదండి, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎంత తొందరగా వేతనాలు పెంచితే మీకు మాకు కూడా బాగుంటుందని కోరుకుంటున్నాం. నా పేరు చంద్రకళ అండి, మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి. సార్ మేము రాత్రి 10 వాళ్ళతో ఇట్లా లైవ్ మాట్లాడామండి ప్రొడ్యూసర్లతోటి. అమ్మ మీకు పెంచడానికి, మీ చిన్న వర్కర్లకు పెంచడానికి మాకేం బాధ లేదు, పెంచుతాము. కానీ ఈ పెద్ద ప్రొడ్యూసర్లు మాత్రం పెంచని వెనుకకు ఆడుతున్నారు అని చెప్తున్నారు. సార్ మేము ఏం అడుగుతున్నామంటే సార్, మేము పొద్దున్న 4 గంటలకు లేస్తే ఏ టైంకి వస్తామో మాకే తెలియదు. కనీసం ఉన్న పిల్లల్ని ఇట్లా చూసుకోవడానికి ఇట్లా మాకు టైం ఉండదు. అలా కష్టపడుతున్నాం. మాకు ఏం పెంచమంటున్నాం సార్? 30% పెంచమంటున్నాం. ఇంత కష్టపడుతున్నాం. ఒక అడ్డ మీద లేబర్ ఇట్లా 9 గంటలకు ఎక్కి 5 గంటలకు అన్నీ కింద పడేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మేము అలాగ వెళ్ళట్లేదు సార్. మీరు ఉన్నంతసేపు మేము ఇట్లా ఉంటున్నాం అక్కడే, ఎంత టైం అయినా వస్తున్నాం. కానీ మమ్మల్ని గుర్తించి మాకు వేతనాలు పెంచడానికి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎవరెవరికో వేలు లక్షలు ఇస్తున్నారు జీతాలు. అసిస్టెంట్లకు కానీ వాళ్ళకని 5,000, 10,000, 20,000, 50,000 ఖర్చు పెడుతున్నారు. అందులో మాకు 30% పెంచమని మేము అడుగుతున్నాం. కానీ మీరు మాకు పెంచాలని దయచేసి ప్రొడ్యూసర్లని ఒకటే కోరుకుంటున్నాను సార్. ఇప్పుడున్న సరుకులకి ఇట్లా చాలా భారంగా పెరిగిపోయినాయి. ఇంట్లో రెంట్లు పెరిగిపోయినాయి, పిల్లల ఫీజులు పెరిగిపోయినాయి, ప్రతి ఒక్కటి పెరిగిపోయింది. ఆ పెరిగిన దానికే మేము వేతనాలు కావాలని కోరుకుంటున్నాం. నా పేరు మహిళా వర్కర్స్ యూనియన్ శ్యామ్లానండి. క్యాషియర్గా పనిచేస్తున్నా. 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నేను. మా జీతాలు 30% పెంచి మాకు ఇవ్వాలని వాళ్ళకు నమస్కారం చేస్తున్నాము. మేము వారం రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చినాము. ఈ వారం రోజులల్లో మేము ఏం తింటున్నామో, మా పిల్లలకి ఏం పెట్టుకుంటున్నామో మాకే తెలుసు సార్. అది మీరు దయచేసి మాకు 35% పెంచి ఇవ్వమని అడుగుతున్నాం సార్. మేము ఇంతమంది మీ రోడ్డు మీదకి వచ్చినామంటే అది ఇదే వల్లనే. మాకు ప్రతి సంవత్సరం 10% పెంచండి, ఈసారి 30% పెంచమని అడుగుతున్నాం సార్. సార్ నమస్కారం అండి, మేము డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. నా పేరు సీతారాం. నిన్న చర్చలు జరిగాయండి, చర్చలు విఫలమైపోయినాయి. దాంట్లో ఓన్లీ మా మహిళా మనులకు మాత్రమే మేము పెంచుతామని చెప్పడం జరిగింది. మేమేమన్నామంటే మహిళా మనులతో పాటు మిగతా 13 యూనియన్లు కూడా పెంచాలి, అందరి సమానం చూడాలి, దీన్ని విడమర్చి పాలన చేయొద్దని చెప్పడం జరిగింది మా పెద్దలు. వాళ్ళకు ఎంత 50% ఇచ్చే తక్కువనే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ కష్టం అలాంటిది. కనుక దయచేసి ప్రొడ్యూసర్ అందరికీ మనం మనవి చేస్తున్నాము. మాకు నిన్న మొన్నటి వరకు ఒక ఇది ఉండండి, పెద్ద దిక్కుగా దాసనారాయణ ఉండే. 2010లో ఆయన పదవి చనిపోయిన తర్వాత మాకు ఈ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది. ఇప్పుడు దీన్ని లీడ్ తీసుకోవాల్సిందిగా చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు ఇండస్ట్రీకి 2 కళ్ళు ఎలా ఉండనో, ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి గారు 2 కళ్ళగా ఇండస్ట్రీ వివరించి ఈ సమస్యను మీరు జటిలం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము.
క్లియర్ చేయాల్సిందిగా మనం జడ్డలు చేయకుండా దీన్ని క్లియర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే మేము డైలీ వేజ్ వర్కర్స్ అండి, మాకు ఎక్కడ గుర్తింపు ఉండదు, మాకు ఎటువంటి రాజకీయ సపోర్ట్ ఉండదు. కనుక ఈ 3 సంవత్సరాలు కాకుండా ప్రతి సంవత్సరం ఈ అగ్రిమెంట్లలో ప్రతి సంవత్సరం పెంచుకునే విధంగా చేయండి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కు మాకు ఎటువంటి గొడవలు లేవు. కొంతమంది ఈ మధ్యలో 2 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రొడ్యూసర్లు మమ్మల్ని మాఫియా అంటున్నారు. ఒకవేళ మాఫియా అంటే ఫెడరేషన్ వాళ్ళు ఛాంబర్ వాళ్ళు మమ్మల్ని మెట్లు ఎక్కడిచ్చేవాళ్ళ, ఛాంబర్లోకి రానిచ్చేవాళ్ళ. ఇంచుమించు నిన్న అది విశ్వప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది, మాఫియా అని మాట్లాడడం జరిగింది. మా విశ్వప్రసాద్ గారు ఒకటే చెప్తున్నా, మా దగ్గర మీరు మా మేనేజర్ పెట్టుకురండి, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సూరపనేని కిషోర్ గారు. ఆయన చాలా సీనియర్ వ్యక్తి, ఆయన ఒక రబ్బర్ స్టాంప్గా మారిపోయాడు మీ కంపెనీలో. ఆయనను సరైన వాడుకోండి, ఎందుకంటే చాలా సీనియర్ మెంబర్ అవుతారు. ఇది మొత్తం చూస్తున్నాం మనం, మొత్తం కూడా దీనికి ఈవెంట్ ఏం నిర్ణయం తీసుకుంటారని చూడొచ్చు. 24 క్రాఫ్ట్స్కి సంబంధించి అందరూ కూడా రావటం జరిగింది. వాళ్ళంతా కూడా న్యాయమైన మా డిమాండ్లు నెరవేర్చాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారనేదే ఇప్పుడు చూడాలి. ఫెడరేషన్కి సంబంధించి 24 క్రాఫ్ట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆందోళన మాత్రం ఉధృతం చేశారు. మేము ఎంతకైనా కూడా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యేదాకా కూడా మా పోరాటం ఆగదని కూడా చెప్తున్నారు హరీష. కొంతమంది ప్రొడ్యూసర్స్కి డ్రైవర్ అంటే ఏసీ కారు తోలేవాడే డ్రైవర్ అనుకుంటారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రొడక్షన్ మ్యాన్ ఉంది, కాస్ట్యూమ్ మ్యాన్ ఉంది, డీసీఎంలు ఉంది. సెట్ వర్క్ చేయాలంటే డీసీఎం లేదు, ఇక్కడ పని జరగదండి. డ్రైవర్ అంటే ఏసీ కారు తోలేవాళ్ళే డ్రైవర్ కాదండి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా ఉంది, రకరకాల విభాగాలతో పని చేస్తున్నాం. ఇదేదో డ్రైవర్ మీరు లేకపోతే మేము ఊపర్ తీసుకొచ్చుకుందాం అనే ధోరణిలో కొంతమంది ప్రొడ్యూసర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మాకు గతంలో దాసనారాయణ గారు ఉండేవారు, ఆయన కలిస్తే సెకండ్లో ఒక రోజు కాబట్టి 2వ రోజు క్లియర్ చేసి ఎప్పుడు ఆయన కార్మికుల పక్షపాతిగా ఉండేవాడు. ఒక డ్రైవర్ కరెక్ట్ టైంకి రాకపోతే భారత రాష్ట్రపతి కూడా ప్రమాణ స్వీకారం చేయాలని ఆ రోజు మా యూనియన్కి వచ్చి చిరంజీవి ఫంక్షన్లో చాలా గొప్పగా చెప్పాడు గురుగారు. ఈరోజు ఆ పరిస్థితి తీసుకునే చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారికి, మోహన్ బాబు గారి గతంలో నేను పెద్ద అని ముగ్గురు పోటీ పట్టే దాఖలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎవరు లీడ్ తీసుకొని ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇది చిరంజీవి గారు ఫస్ట్ నుంచి కూడా కార్మికుల పక్షపాతిగా ధోరణి వ్యవహరిస్తున్నారు. పొడ్డితేని కలవడానికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఫెడరేషన్ కలవడానికి ఈరోజు దాకా ఎందుకు ఇవ్వలేదు అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మికుల ఐక్యత అన్న నమస్కారం. ప్రసన్న కుమార్ గారు నిన్న కూడా చెప్పారు డ్రైవర్కు 1,50,000 వస్తుందనేసి. డ్రైవర్ అంటే మా యూనియన్ డ్రైవర్ కాదాయన, మీకు నచ్చిన డైరెక్టర్ డ్రైవర్ ఆయన. డైరెక్టర్కు కొన్ని కోట్లు ఇస్తున్నారు, ఆ డ్రైవర్కు 1,50,000 ఇస్తున్నారు. మాకే తెలియదు, కానీ మా డ్రైవర్కి వచ్చేది 1,195 రూపాయలు మాత్రమే. 6 నుంచి 12 గంటలు పనిచేస్తే 1,195 రూపాయలు మాత్రమే వస్తుందన్న. మిగతాది బోగస్ ప్రచారం 1,50,000 వస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. వాళ్ళకు అవగాహన లేదు. ఒక హీరోయిన్ అసిస్టెంట్కి వచ్చి, అసిస్టెంట్ అంటే మా యూనియన్ 24 యూనియన్లకు సంబంధం కాదు, ఒక హీరోయిన్ అసిస్టెంట్కి వచ్చి 3,000, 4,000, 5,000, 10,000. మీకు స్కిల్ లేదు, 24 యూనియన్లకు స్కిల్ ఉంది, వీళ్ళకి అవగాహన ఉంది. ఎందుకంటే యూనియన్ నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి మాకు అవగాహన ఉంది. మీరు సినిమాలు తీస్తున్నారు, మీకు అవగాహన లేదు. ఎందుకు లేదు అంటే మీ ఇష్టం వచ్చినట్ల మీరు ఇచ్చుకుంటున్నారు. హీరోయిన్కు 10 పళ్ళ ఎందుకు గెస్టులు పెట్టు, అసిస్టెంట్కు 5,000, ఇంకో అసిస్టెంట్కి 3,000. అరే ఈడ 1,195 రూపాయలు ఇవ్వడానికి బాధపడుతున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు ఒకటే చెప్పాడండి, ఛాంబర్లో ఎన్నోసార్లు సమస్య వస్తాయి బ్రదర్, ఈ కార్మికులతో తప్ప మిగతా కార్మికులతో ఒక్కరోజు కూడా పని చేసుకోలేము. 40 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో నేను నిర్మాతగా వివరిస్తున్నాను. అరవింద్ గారు చాలా సందర్భాల్లో అన్నారండి, ఆయనకు దండం పెట్టాలి. ఆయన ఎప్పుడు పక్షపాతాన్ని, కార్మికుల పక్షపాతాన్ని. 24 క్రాఫ్ట్స్లో సంబంధించి మహిళా వర్కర్స్ ఉన్నారు. మహిళా వర్కర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి పని చాలా కష్టంగా ఉంటుంది. పొద్దున్న ఇప్పుడు 6 గంటలకు వస్తే మళ్ళీ రాత్రి షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ప్యాకప్ చెప్పి అంతా అయిపోయిన తర్వాత కూడా అవన్నీ శుభ్రం చేసి అన్ని యాడికాడిగా చేసి కూడా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మహిళా వర్కర్స్ యూనియన్కు సంబంధించి ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ పేరు?
నా పేరు సుశీల్ అండి, పొడసన్ లేడీస్ని. మా కష్ట సుఖం ఆలోచించమని వాళ్ళకి మేము వేడుకుంటున్నాము. పొద్దున్న నుంచి 4 గంటలకు పోయి సాయంత్రం 8-9 గంటలకు వస్తాం సార్. మా కష్టం సుఖం ఎంగిలి గిన్నెలు మోసి వానైనా వంగడైనా మోసి అలా తెలుసు, వాళ్ళు చూస్తూనే ఉంటారు మా కష్ట సుఖాలు. వాళ్ళు 200 మంది 100 మంది 2 లేడీసు, 120 మంది ఉంటే 1 లేడీసు వద్దని ఇలా చెప్పేసి బాధపడుతున్నాం. రెంట్లు కట్టుకోలేక చిన్న రూమే 6-7 వేలు 8 వేలు సార్ మా పరిస్థితి. అందరూ భర్త లేని వాళ్ళు 30 కొంటున్నారు. మా కష్టం అర్థం చేసుకొని పరిస్థితులు ఇప్పుడు 10 రోజులైంది. మాకు నెలకి 10 రోజులు ఎక్కువ అంటే జరగదు షూటింగ్లు, 5 రోజులు 10 రోజులు తప్పక. ఆ కొత్త రోజులు పిల్లలు పోషించుకోవాలా, రెంట్లు కట్టుకోవాలా, మేము తినాలా. మా పరిస్థితి అర్థం చేసుకోవాలని ప్రొడ్యూసర్లు ఏడుకుంటున్నాం సార్. నా పేరు లక్ష్మి అండి. పొద్దున్న 4 గంటలకు లేస్తామండి, 5ంటికి బండి ఎక్కుతాం. బండి ఎక్కిన కాడ నుంచి సాయంత్రం మళ్ళీ ప్యాకప్ అయి బండి దిగిందాక పనే ఉంటుంది. సెటప్లలో నీళ్ళు పెట్టుకోవాలి, సామాన్ కడుక్కోవాలి, టీ గిన్నెలు కడుక్కోవాలి, క్యారెలు కడుక్కోవాలి, ప్లేట్లు కడుక్కోవాలి. ఎన్ని సెటప్లు ఉంటే అన్ని సెటప్లో హ్యాండ్ వాష్ పెట్టాలి. మళ్ళీ సామాన్ మోసుకొచ్చుకోవాలి. చాలా రోడ్డు మీద పనిచేసే లేబర్ కూడా 1 గంట రెస్ట్ ఉంటుంది. మాకు అది కూడా ఉండదు అసలు. మాకు మార్నింగ్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ మోర్లే పొద్దున్న కూర్చుంటే సాయంత్రం లేదు. పొద్దున్న అమ్మ కూర్చుంటే నైట్కి లేస్తుంది. నైట్ ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు లేబరు. ప్యాకప్ అయినాక కూడా ఇంకో 1 గంట పడుతుంది మాకు లొకేషన్లో. పొద్దున బండి దిగి మోరీలో కూర్చుంటే మళ్ళీ బండి కదిలే వరకు మేము నీళ్ళల్లోనే కూర్చోవాలండి. వాన వచ్చినా ఎండ కొట్టినా పొద్దంతా నీళ్ళల్లోనే. మేము ఒక్కొక్క రూమ్ రెంట్లు 7-8 వేలు ఉన్నాయి. పిల్లలు మేము వచ్చేటప్పుడు పడుకుంటారు, మేము పోయేసరికి కూడా లేవరు. దయచేసి వాళ్ళకు ఒప్పుకునేది మాకు 30% మా వేతనాలు పెంచాలని. ప్రతి ఒక్కదానికి రేట్లు పెరిగింది కదండి, ప్రతి ఒక్కటి రేటే పెరిగింది. మొత్తానికైతే ఫెడరేషన్కి సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు తమ యొక్క నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తూనే మొత్తం కూడా తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజున ఫెడరేషన్ సభ్యులతో మరి ఫిలిం ఛాంబర్ సభ్యులు మాట్లాడతారా లేదనేది కూడా చూడాలి. ఈ సమస్య మాత్రం రోజు రోజుకి జటిలమైతే అవుతుంది. ఈయాటికి 7 రోజుల్లో షూటింగులు లేక ఇటు కార్మికులు కూడా చాలా అవస్థలు కూడా పడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఇది ఎప్పుడు పరిష్కారం చూద్దాం. తెలుగు సినీ కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ దగ్గర ఉన్నాము. 24 క్రాఫ్ట్స్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న చర్చలు విఫలమైనట్టుగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా 13 యూనియన్లు 10 యూనియన్లకు పెంచారు, 3 యూనియన్లకు మాత్రం పెంచకపోవటము, దాంతోపాటు తమను విడదీసే కుట్ర జరుగుతుందంటూ కూడా నిన్న ఫెడరేషన్ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పెంచని యూనియన్లో ఒకటి ఏంటంటే అది డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి. ప్రస్తుతం మనకి డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రకాష్ ఉన్నారు. అన్న చెప్పండి, నిన్న మీకు ప్రొడ్యూసర్స్ 10 యూనియన్లకు పెంచుతాము కానీ ఈ మిగతా 3 యూనియన్లకు పెంచలేదు, అందులో మీ యూనియన్ ఉంది, అసలు ఎందుకు పెంచలేదు, పెంచకపోవడానికి కారణం ఏంటి? అంటే వాస్తవానికి కూడా ఆ 10 యూనియన్లు కూడా పెంచలేదండి. వాళ్ళకు కూడా చాలా కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ఒప్పుకోమన్నాం. సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా పెంచలేదు. కానీ ఏదైతే ప్రొడ్యూసర్స్ రైట్ ఉందండి, పెంచమని చెప్పే రైట్ వాళ్ళకు ఉంది, దానికి బాధ లేదండి. మేము ఎలాగో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు పెంచుతారు. మమ్మల్ని ఏదైతే విడదీసే ప్రయత్నం జరుగుతుందో దాన్ని ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే డాన్సర్స్ అండ్ ఫైటర్స్ చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్తో కూడుకున్న పని. అంత శ్రమ పడ్డా కూడా ప్లస్ మాకు వర్క్ గ్యారెంటీ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న డిజిటల్ సినిమా కానీ వెబ్ సిరీస్లో కానీ ఎక్కడ డాన్సర్స్ ఉండట్లేదు. సో పని మాకు ఆల్రెడీ తగ్గిపోతుంది. దాంట్లో మమ్మల్ని వేరుపరిచి ఫెడరేషన్ నుండి సపరేట్ చేయాలనేది అయితే ఎవరి థాటో తెలియదు, కానీ అది చాలా బాధ కలిగిస్తుంది. అది యాక్చువల్ చెప్పాలంటే డ్యాన్స్ అనగానే మనకి ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఫారెన్ డాన్సర్స్ని వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారు, మనకు తక్కువ ఉంటుంది. ఇక డాన్సర్స్కి వర్కింగ్ డేస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. చాలా ఒక 3 రోజులు ఎంతో అలా ఉంటాయి. ఒక సాంగ్ తీసుకున్నప్పుడు ఇంకొక సాంగ్ తీసుకోరు కదా. సో మరి నెల రోజులకి వీళ్ళకి ఉపాధి ఎలా ఉంటుంది ఏంటి? అసలు చాలా కష్టం అండి. అంటే యావరేజ్గా మీరు చూసుకుంటే 4 డేస్ అండి. అంటే ఒక సాంగ్ 2 రోజులు జరుగుతుంది. సో 2 పాటల కంటే ఎక్కువ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారో 2 సార్లు బిజీగా ఉంటారు తప్ప మిగతా అంతా ఖాళీగానే ఉంటారండి. దాంట్లో ఒక 200 మంది అయితే సంవత్సరానికి 2-3 పాటలు చేయడం కూడా కష్టం. ఎందుకంటే మీరు చూస్తున్నారు పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాల్లో గ్రూప్ సాంగ్స్ తగ్గిపోయినాయి. డిజిటల్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ చాలా పని తగ్గింది మాకు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫారెన్ సాంగ్స్ పెరిగిపోయినాయి, ఫారెన్ ఈజీ అయిపోయింది ఇప్పుడు ఫారెన్ వెళ్ళి రావడము. సో అక్కడ కూడా డ్యూయట్స్ చేస్తున్నారు, ఫారెన్ డాన్సర్స్ వాడుతున్నారు అక్కడ స్కిన్ టోన్కి తగ్గట్టు అవన్నీ. సో మా పని చాలా తగ్గిపోయిందండి. దాంట్లో మళ్ళీ ఆ వచ్చిన పనిలో కూడా ఇట్లా తగ్గిస్తానడము ప్లస్ వాళ్ళు చెప్పినదే 3 years బ్యాక్ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని గుర్తు చేస్తున్నాం, దాన్ని కూడా మళ్ళీ ఒక మిస్టేక్ లాగా చిత్రీకరిస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అసలు అంటే పర్ డేకి ఒక డాన్సర్కి ఎంత ఇస్తారు?
3380 అండి, 3380 రూపాయలు యావరేజ్గా మా అవును. అంటే వీళ్ళకి ఎన్ని నెలలో కనీసం ఎన్ని సినిమాలకు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ సినిమాలల్లో ఎన్ని సాంగ్స్కి ఉంటుంది? అది చెప్పానండి, యావరేజ్గా 4 రోజులండి ఒక డాన్సర్ అంతే. ఎందుకంటే ఒక పాట 2 రోజులే తీసేస్తున్నారు ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా. ఒకప్పుడు పెద్ద సినిమా అంటే 7-8 రోజులు తీసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా 3 రోజులు 2 రోజులు తీసేస్తున్నారు. ఎందుకంటే రిహార్సల్స్ చేస్తున్నారు ప్రీవియస్గా. సో దానివల్ల కూడా నిర్మాతకు బెనిఫిటే. రిహార్సల్ చేసుకొని షూటింగ్ చేయడం వల్ల నిర్మాతకు బెనిఫిట్ కాబట్టి ఆ కాస్ట్ ఆఫ్ కట్ చేసి డాన్స్ మాస్టర్ చాలా కృషి చేస్తేనే అది జరుగుతుందండి. యాక్చువల్లీ చెప్పాలంటే రిహార్సల్స్ అంటున్నారు కదా, అప్పుడు ఏమైనా పే చేస్తారా లేకపోతే ఏం లేదు? ఫస్ట్ డే ఫ్రీ అండి, ఫస్ట్ డే రిహార్సల్ ఫ్రీ, సెకండ్ డే నుండి 1600 రూపీస్ ఇస్తారు. సో ఈ రోజున మీ ఫెడరేషన్ సభ్యులు అందరూ 24 కాప్స్ ఇక్కడ సమావేశం అవుతున్నారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి? సమిష్టిగా ఉంటామండి. ఫెడరేషన్ అందరూ 24 సంఘాలని ఏదైతే విడదీసే ప్రయత్నం జరుగుతుందో అది కుదరదు. ఖచ్చితంగా అందరం ఏకతాటి మీద ఉన్నాం, అందరం ఒకటే. మాకు వేతనాలు పెంచండి, ఎంత పర్సెంటేజ్ అనేది పెద్దలు డిసైడ్ చేస్తారు, మీరు డిసైడ్ చేయండి. మమ్మల్ని ఫెడరేషన్ నుండి వేరుపరిచి ఏదైతే మీరు కార్యక్రమం పెట్టుకున్నారో అది దయచేసి విరమించాలని కోరుకుంటున్నాం. యాక్చువల్ చెప్పాలంటే డ్యాన్స్ అనగానే మనం చూస్తాము, ఇటు రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఏదైనా స్టెప్ వేస్తారంటే ఆ స్టెప్ యాక్చువల్ వచ్చేది మీ నుంచి. మీరెంతో రిహార్సల్స్ చేసి కనిపెట్టి దాన్ని ఇది చేసి అది మళ్ళీ మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీ మొత్తం దాన్ని ఒక స్టేజ్కి తీసుకొస్తుంటారు కదా. మీ సమస్యలు మరి హీరోలకు ఎందుకు కనిపించట్లేదు, వాళ్ళు ఎందుకు ఇంతవరకు స్పందించట్లేదు? అంటే వాళ్ళు స్పందించకపోవడం అంటే వాళ్ళు తెలియకపోవచ్చు సార్. అంటే ఇప్పుడు ఈ మధ్యలో నుండే కదా షూటింగ్స్ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. ఖచ్చితంగా పెద్ద హీరోలు అందరూ ఖచ్చితంగా మాకు మద్దతుగానే ఉంటారని మేము ఆశిస్తున్నామండి. యాక్చువల్లీ నిన్న చిరంజీవి గారు స్పందించడం జరిగింది. ఆయన అంటే నేను ఎవరితో మాట్లాడలేదు, నేను 30%కి ఒప్పుకోలేదు, నేనేం చెప్పలేదు, అది మొత్తం ఫిలిం ఛాంబర్ తీస్తుంది. కానీ అదే ఫిలిం ఛాంబర్ సభ్యులు అయినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్కి టైం ఇచ్చారో వాళ్ళతో మాట్లాడారు, మీతో మాట్లాడుతా అన్నారు, కానీ ఇంతవరకు కలవలేదు, అసలుకి మిమ్మల్ని పిలవలేదు. ఎందుకు కారణం ఏంటి? అసలు ఇంత విషయం ఆయనకు తెలుస్తుంది కదా, మిమ్మల్ని పిలవకపోవడం కారణం ఏంటంటే? కారణం ఫెడరేషన్ పెద్దలకి తెలియాలండి. ఎందుకంటే అది కూడా పెద్ద సమస్య ఏం కాదు. చిరంజీవి గారు కూడా చెప్పింది ఏంటంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, పెద్ద మనసు. సో ఏదైతే ఆయన మీద కూడా ఏదైతే ఫేక్ న్యూస్లు వస్తున్నాయో దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం డాన్స్ అసోసియేషన్ నుండి. అంటే మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు, కానీ ఆయన చిరంజీవి గారిని ప్రొడ్యూసర్స్ అందరు కలవడం జరిగింది. అదేంటంటే ఆయన అటువైపు ఉన్నారని ఒక ఇది అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో కొంత కార్మిక సంఘాలన్నీ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి మిమ్మల్ని కూడా పిలిస్తే ఇది ఆయన న్యూట్రల్గా ఉన్నారు, ఇండస్ట్రీకి పెద్దగా అనేసి ఒక మాట ఇప్పుడు మనం అందరూ అనుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఒక పెద్దగా ఆయన మిమ్మల్ని కూడా పిలవాలి కదా. పిలుస్తారండి, ఖచ్చితంగా పిలుస్తారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే 10 మంది వెళ్ళారండి, కార్మికుల్ని 10 మందిని పిలవడం కుదరదు. మీరు చూస్తున్నారు ఎంతమంది. ఇప్పుడు ఓన్లీ ఫెడరేషన్లోనే 70-80 మంది లీడర్స్ ఉన్నారు, అది కాక వర్కర్స్ ఉంటారు. సో ఎవరిని తీసుకెళ్ళినా ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా అందరిని పిలుస్తారు. చిరంజీవి గారు ఖచ్చితంగా కార్మికుల పక్షాన ఉంటారని నమ్ముతున్నాం. మీ పేరు చెప్పండి. శ్రీదేవి అండి. శ్రీదేవి గారు, మీరు అంటే స్టార్ హీరోయిన్స్కి ఎక్కువగా కొరియోగ్రఫీ చేస్తూ ఉంటుంటారు కదా మామూలుగా వాళ్ళందరికీ? హీరోయిన్స్ దగ్గర, హీరోస్ దగ్గర, అందరి దగ్గర నేను అవునవునండి చేపించాము. చాలా కష్టమే ఉంటుందండి వాళ్ళకి వచ్చేంత వరకు నేర్పించాలి. కానీ ఇప్పుడు రిహార్సల్ అయినా ప్రాక్టీస్ అయినా ఇప్పుడు 3 days 4 days వాళ్ళు వచ్చేంత వరకు మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు నేర్పిస్తూనే ఉంటామండి. ఇది కంపల్సరీగా మాకు కష్టమే ఉంటుంది, కానీ మాకు ప్రొడ్యూసర్స్ అందరూ గుర్తించి మా కష్టాన్ని న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు షూటింగ్ లేకపోవడంతో ఏ హీరో కానీ హీరోయిన్స్ కానీ అంటే మీకు పరిచయాలు ఉంటారు, బాగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి దగ్గరగా ఉంటుంటారు కదా. ఏంటి అనేది ఒక ఆరాయన తీసారా ఎవరైనా హీరోయిన్స్ కానీ? ఇంతవరకు అయితే ఎటువంటి స్పందన లేదండి. హీరో దగ్గర నుంచి కానీ హీరో సార్ గారి నుంచి హీరోయిన్స్ దగ్గర నుంచి ఎటువంటిది రాలేదు. వాళ్ళు చూసారో లేదో తెలియదు. ఇంకా వాళ్ళు గుర్తించి మాకు ఏదైనా కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. నా పేరు బాలు అండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటంటే ఓటీటీ రాకముందు వర్క్ ఉండేది. ఇప్పుడు ఓటీటీస్ రావడం వల్ల మాకు వర్క్ చాలా తగ్గిపోయిందండి. లాస్ట్ 3 monthsలో మేము చేసిన సాంగ్స్ కూడా పెద్దగా లేవు. చాలా నెలకు ఒక్క సాంగ్ చేయడమే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మాకు తగ్గిస్తాం, మాకు అవసరం లేదంటే చాలా బాధాకర విషయం. ఇది నిర్మాతలు మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి, మా కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే మాకు వర్క్ చాలాసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది మాకు ఫిజికల్గా, ఎంతో బాధలు ఉంటాయి. ఇది ఇప్పుడు పక్క పొరుగు రాష్ట్రాలను ఎంకరేజ్ చేసి మమ్మల్ని తక్కువ చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఫస్ట్ మనల్ని మనం ఎంకరేజ్ చేయాలి కదండి. తెలుగు సినిమా మా హక్కుగా మేము ఫీల్ అయ్యి మాకు దయచేసి వేతనాలు పెంచడం కోరుకుంటాం. థ్యాంక్ యూ. క్రాఫ్ట్స్కి సంబంధించి మనం ఇప్పటిదాకా చూసాము, డ్రైవర్ అసోసియేషన్ చేసాము, వర్కర్స్ అసోసియేషన్ చేసాము, దాంతోపాటు డాన్సర్ అసోసియేషన్ కూడా చేసాము. ఇప్పుడు ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి అసోసియేషన్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము, ఇక్కడ మాట్లాడిద్దాము.
తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన యూనియన్స్ అన్నీ కూడా ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర తమ యొక్క ఆందోళనని ఉధృతం చేస్తున్నాయి. ఇప్పటికే మనం చూడటం జరిగింది డ్రైవర్ అసోసియేషన్ కానీ వర్కర్స్ మహిళా వర్కర్స్ అసోసియేషన్స్ కానీ దాంతోపాటు డాన్సర్స్ అసోసియేషన్ కూడా మనం చూడటం జరిగింది. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి కూడా ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం కూడా జూనియర్ ఆర్టిస్ట్ అందరూ కూడా యూనియన్స్ అందరూ కూడా మీ సభ్యులు ఇక్కడికి వచ్చారు, ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మీ న్యాయమైన డిమాండ్లు మీరు కోరుతున్నారు కదా, ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు నిన్ననే ఫిలిం ఛాంబర్కి పిలిపించడం జరిగింది, కానీ నిర్మాతలు ఎవరు మాతో సంప్రదించలేదు. ఛాంబర్ అధ్యక్షులు భరద్భూషణ్ గారిని, అలాగే చంద్రవాడ శ్రీనివాసరావు గారిని, నటికుమార్ గారిని కూర్చోబెట్టి సంప్రదింపులు జరపడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారము వాటికి మేము అంగీకరించలేదు. డైలీ వేజ్ కార్మికులకు మాత్రం పెంచుతాము, 1500-2000 రూపాయల పేమెంట్ ఉన్న వాళ్ళకి పెంచుతాము, మిగతా వాళ్ళకి కాదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మేము మా కోరికలు ఒకటే చెప్పాము, 20 ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉన్న 24 సంఘాలు ఒకే కుటుంబం, 24 సంఘాల నాయకులకు కార్మికులకు ఒకే న్యాయం జరగాలి, 30% ఖచ్చితంగా పెంచేంత వరకు మా పోరాటం ఆగదని కూడా చెప్పాము. ఇలా సెకండ్ సండే మీరు మీ యూనియన్ సభ్యులందరూ కూడా మీ యూనియన్లో సమావేశమై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అంటే మేము ప్రస్తుతం నిర్ణయం 30% పెంచాలనుకున్నాము. మా 24 క్రాఫ్ట్స్కు హెడ్ ఆఫీస్ ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉంది. వాళ్ళు కూడా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మా యూనియన్ నుండి వచ్చిన వాళ్ళే, కార్మికుల కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు. నిర్మాతతో చర్చలు జరుగుతున్నాయి. కాకపోతే 30% పెంచిన విధంగానే ఖచ్చితంగా కావాలి. మేము కోరింది 100 రూపాయలండి సంవత్సరానికి, 3 సంవత్సరాలకు 300. దాని 30% పెద్ద ఇష్యూ కాదండి, పెద్ద ఆలోచన. ఆల్రెడీ వాళ్ళు ఏ గైడ్లో వెళ్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఇంతమంది కార్మికులను ఇబ్బంది పెట్టడం బాధాకరమైన విషయం. ఈరోజు సెకండ్ సండే కాబట్టి ఇంత వచ్చిండ్రు. 2 రోజుల తర్వాత గవర్నమెంట్ వరకు నిరసన తీసుకెళ్ళి పక్కనున్న డైలీ వేజ్ కార్మికుల సంఘాలతో కలుపుకొని దానా చౌక్లో సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మాకు దాసనారాయణరావు చనిపోయిన తర్వాత సినీ పెద్దలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ ఇలా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఇన్ని జరుగుతుంటే ముందుకు రావకపోవడం మాకు బాధాకరమైన విషయం. ఎందుకంటే చిన్న ఇష్యూ అండి వాళ్ళకు, ఇది పెద్ద ఇది కాదు. వాళ్ళు చెప్తే ప్రతి నిర్మాత వింటారు. దయచేసి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అలాగే నాగార్జున, వెంకటేష్ వీళ్ళు ముందుకొచ్చి చెప్పాలండి. కార్మికుల న్యాయమైన హక్కుల కోసము వాళ్ళు పోరాడుతున్నారు. లేకపోతే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఇంతమంది వచ్చారు, త్వరలో 25,000 కుటుంబాలతో భార్య పిల్లలతో మొత్తం అందరం రోడ్డుపైకి వస్తాము. ఇది ఎందుకంటే పర్మిషన్ లేకుండా రాకూడదని రాలేదు. పర్మిషన్ తీసుకున్న తర్వాత కంపల్సరిగా ధారణా చౌక్లో కంపల్సరీ నిరాదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఫెడరేషన్ని విభజించడానికి కుట్రలు చేస్తున్నారనేసి నిన్న మన ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ అని చెప్తున్నారు. ఫెడరేషన్ విభజించడానికి నిర్మాతలు చేసిన మాత్రం కార్మికులు విడిపోరండి. 24 క్రాఫ్ట్స్ ఒక 3 యూనియన్లకు మాత్రం వాళ్ళు అడిగారు. దాని ప్రకారం ఆ 3 యూనియన్లకు వేతనం పెంచమన్న అందుకే ఈరోజు రోడ్డుపైకి ఫెడరేషన్ వద్దకు మేము రావాల్సి వచ్చింది. మేము కార్మికులం అందరం ఒకటే. కనీసం ఎక్కువ ఉన్న వేతనాల వల్ల కూర్చోబెట్టి 1% పెంచుతాం, 2% పెంచుతాం, కూర్చొని సంప్రదింపులు జరిగితే బాగుంటుందని మాకు కోరిక. 24 క్రాఫ్ట్స్ ఈరోజు తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫెడరేషన్ దగ్గర 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి అన్ని యూనియన్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మనం కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ చూడొచ్చు, వాళ్ళు తమ యొక్క నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఫిలిం ఫెడరేషన్ విభజించడానికి కూడా కుట్ర పడుతున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్స్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ యూనియన్ ఉన్నారు. చెప్పండి మీ పేరు. నా పేరు శ్రీనివాసరావు అండి, మామిడివాడ. నేను కాస్ట్యూమ్ యూనియన్లో మెంబర్ని. ఇప్పుడు కార్మికులు చాలా అన్యాయం జరుగుతుందండి. ఈ ప్రొడ్యూసర్లు దయచేసి మంచి మనసు చేసుకొని అడిగిన 24 డిపార్ట్మెంట్లకి 30%ని ఇవ్వాల్సిందిగా మేము ఈరోజు నిరసన తెలియపరుస్తున్నాం. వారు మంచి మనసు చేసుకొని ప్రతి సభ్యుడికి, ప్రతి యూనియన్ సభ్యుడికి 30% పెరిగేలాగా చేయాలని కోరుతున్నామండి. సో నిన్న మీ ఫెడరేషన్ సభ్యులు అందరూ కూడా చెప్తూ ఫెడరేషన్ని వీడగొట్టడానికి కుట్రలు పండుతున్నారు ప్రొడ్యూసర్స్ అన్నాడు. లేదు, మీరు నిన్న
నిన్న మీ ఫెడరేషన్ సభ్యులు ఫెడరేషన్ విభజించడం కుట్ర పన్నుతున్నారు ప్రొడ్యూసర్స్ అని అన్నారు. అదేమి లేదండి, అలాంటిది కాదు. విభజించి అదేమి లేదండి. అందరూ ఈరోజు ఏదో చిన్న చిన్న ఏమన్నా రావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా ఇది ఒక కుటుంబంలాగా అందరూ కలిసి పనిచేసే ఇండస్ట్రీ అండి. దీంట్లో అలాంటిది ఏమి లేదు. కొన్ని ఏదన్నా చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చేమో, కానీ అలాంటి దానికి ఏమి దీన్ని ప్రలోభం చేయవద్దండి. ఇక్కడ చూడండి, తెలుగు సినీ అండ్ టీవీ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్ యూనియన్ అని కూడా రావడం జరిగింది. వెంకటకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ బాబు క్యాషియర్, వీళ్ళందరూ కూడా శ్రమ దోపిడీ అంటూ కూడా వాళ్ళు ఇక్కడ ప్రశ్న చేస్తున్నారు. వేతనాలు పెంచాలని కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అడుగుదాం. ఏం లేదండి, 30% వేతనాలు మరీ పెంచాలండి. మాకు 30% వేతనాలు మరీ పెంచాలండి. ఇప్పుడు పెరుగుతున్న నిత్యావసర వస్తువులు బట్టి మా ఇబ్బంది పడి మేము అనుకున్నాం. రోడ్డుకి 7 రోజులు అవుతుంది, మా బాధ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ ఆర్టిస్టులు మాత్రం పెంచుతారు, వాళ్ళ అసిస్టెంట్కి మాత్రం 5,000 8,000 ఇస్తారు. మా వరకు మాత్రం పెంచట్లేదు. మాకు 30% వేతనాలు పెంచాలని మా డిమాండ్. సో నిన్న మీ ఫెడరేషన్ సభ్యులు కొంతమంది అంటే చెప్పడం జరిగింది కదా, ఫెడరేషన్ విభజించే కుట్రలు ప్రొడ్యూసర్లు చేస్తున్నారని. అది చాలా తప్పండి. మాకు యూనియన్ ద్వారానే చాలా భరోసా ఉంది. ఇది చాలామంది ఫెడరేషన్ తీసి మన చాలా తప్పది. మాకు యూనియన్ ఉంటేనే యూనియన్ ద్వారా మాకు భరోసా ఉంది. ఏమైనా సరే రాయితీలు కానీ, మాకు ఏమైనా వెంటనే చనిపోతే మాత్రం సబ్సిడీ కానీ, ఎల్ఐసి ఇన్సూరెన్స్లు కానీ యూనియన్ ద్వారా వస్తున్నాయి. ఏమైనా సరే మాకు యూనియన్ ఉంటేనే ఒక భరోసా మాకు మాట. సో ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక్కడ పైన మీ ఫెడరేషన్ అందరి సభ్యులు కలిసి? ఇప్పుడు ర్యాలీ కింద చాంబర్ దగ్గర వెళ్దామండి. మాకు లిటిగేషన్ బట్టి తగ్గిస్తున్నాండి. మాకు 30% వేతనాలు పెంచాలండి. మరి అదే డిమాండ్ మా వరకు. మనం చూస్తున్నాం, వేతనాలు పెంచాలంటే